నాకు ఐ వాంట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ మల్ల యాదవ్ గారు. ఎర్రబెల్లి కామెంట్స్ ఎందుకు వచ్చాయి? అవుట్ ఆఫ్ ది బ్లూ ఎందుకు వచ్చాయి? మాట్లాడతారు వాళ్ళు. ఇవన్నీ డైవర్షన్ స్కీములు. డైవర్షన్ ఎర్రబెల్లి ఎందుకు చేస్తాడు? ఆయనకి మల్ల యాదవ్ గారు ఉన్నది, రెవెన్యూ సర్ప్లస్ ఉన్నది. టీఆర్ఎస్ రాకముందు, తెలంగాణ రాకముందు. కానీ తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు పరిపాలించాక రెవెన్యూ సర్ప్లస్ లో అప్పులపాలేను. అప్పులు దేవదనడం తెచ్చిన అప్పులు దేని కాదు. నా పాయింట్ పాలసీల గురించి కాదు, పొలిటికల్ ప్రజలను చర్చ కరెక్టే. కానీ నేను నా పాయింట్ ఏంటంటే, నేను పొలిటికల్ యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడున్న ఇబ్బంది ఏంటి, అది నా క్వశ్చన్ అంతే. ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు నెత్తి మీద ముంచుకొచ్చిన ప్రమాదం ఏంటి? మేము చెప్పలే కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో ముప్పు వచ్చింది అని మేమేం మాట్లాడలేదు ఉందా అని. మరి ఎర్రబెల్లి కామెంట్స్ అవుట్ ఆఫ్ మేమేం ఫీల్ అవుతలేము. ఎందుకంటే ప్రభుత్వం ఉంటది, వాళ్ళగానే తీసుకుంటే మేము చెప్పిన బాధ్యులపై వాళ్ళ పార్టీ. ఓకే, నాకు అర్థం. సో ఇందులో ఒకవేళ ఏం జరిగినా ఇందులో బీజేపీ రోల్ లేదు. ఓకే, మల్ల యాదవ్ గారు పడగొట్టుకుంటుందని నేను అనుకుంటలేనండి. ఓకే, మల్ల యాదవ్ గారు ఒక నిమిషం. కెన్ యు ప్లీజ్ హోల్డ్? మల్ల యాదవ్ గారు. yes, మల్ల యాదవ్ గారు. గతంలో అనేక రాష్ట్రాలలో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో ప్రజలు అవకాశం ఇస్తే 3-4 ముఖ్యమంత్రులు మారిన చరిత్ర కాంగ్రెస్ ఉంది. మన రాష్ట్రంలో కూడా ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. అదే క్రమంలో నిన్నగాక మొన్న చర్చల్లో ఎమ్మెల్యే గారు 10 మంది శాసనసభ్యులతోనే ఐటీసీ కోహినూర్లో సమావేశం పెట్టిరు. అది అసమ్మతి అని చెప్పేసి అందరికి తెలిసిందే. దీప మున్షి గారితో మాట్లాడి నా విషయాలు నేను చెప్తావు అని చెప్పేసి ఒక మంత్రి మీద ఫైర్ అయిన సంగతి మనం చూసినాము. ఇది కాంగ్రెస్ కు కొత్త కాదు కదా. అసమ్మతి పొగలు కొత్త కాదు, ముఠాలు కొత్త కాదు, వర్గాలు కొత్త కాదు. ఈ వర్గపోరు రాజకీయంలో తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ముఖ్యమంత్రి సీట్ల నుంచి దింపాలనేది ఆయన 2వ రోజు నుంచే మొదలైనాయి. కాకపోతే మరి కొత్త బట్ 100% రేపు రానున్న భవిష్యత్తులో కాంగ్రెస్ కి వేరే శత్రువులు ఎవరు ఉండరు, కాంగ్రెస్ నాయకులు శత్రువులు ఉంటారు అనేది మొదటి నుంచి ఉన్న సామెత. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేని సమాచారము, ఎక్కడ పొక్కని సమాచారం ఎర్రబెల్లికి ఎట్లా వచ్చింది అంటున్నా నేను. ఆయన చాలా గట్టిగా చెప్పాడు, ఏదో లీక్ లాగా చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు ఏం జరగబోతుంది. శాసనసభ్యుడిగా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిండు. వేరన్నా కొద్దిసేపు ఆగరాదన్నా. గతంలో ఆయన మామూలుగా ఒక శాసనసభ్యుడితో పాటు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉంది. వారితో పాటు పనిచేసిన సహచరులు వేరు పార్టీలలో కూడా